దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని వారము, దేవుని పిల్లలము, దేవుడి స్నేహితులము, దేవుని కుమారులం. మనమెవరము? బైబిల్ చెప్తున్న మాట, పరలోక సంబంధమైనటువంటి పౌరులం. కాబట్టి మనము ఈ భూమి మీద బ్రతికిన కాలము ఏ పని చేసినా, పానము చేసినను భోజనము చేసినను ప్రభువుకి మహిమ రావాలి. ఎందుకంటే మనం ఇక్కడ వారం కాం. ఇక్కడ వారైతే ఇక్కడ మహిమను వెతుకుతూ ఉంటారు. కనపడాలని, మనం చేసేది 10 మంది చూడాలి అని, 10 మందికి మనం ఎవరో తెలియాలని, దాచుకోకుండా మనం కనపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదంతా నటన. ఎందుకనంటే నీ ఇంట్లో దాచి ఉంచిన బంగారం ఎంతో బయట చూపించుకోవడానికి ఇష్టపడవు. నీ ఇంట్లోపల దాచుకున్నటువంటి డబ్బెంతో బయట చూపించుకోవడానికి ఇష్టపడవు. అలాగే నీ హృదయంలో ఉన్న చెడును కూడా చూపించుకోకుండా నువ్వు మరుగు పెట్టుకొని నటనగా బయట మంచితనం కనబరచాలని, ప్రజలకు చేస్తున్న మేలు కనబరుచుకోవాలని ఇలా మనుషులు ఆశపడుతుంటారు. దేవుడు పై రూపాన్ని చూడడు, అంతరంగాన్ని చూసే దేవుడు. కాబట్టి మనము పర సంబంధమైన పౌరులం కనుక మన దేవుడు మనల్ని చూడాలి. దేవుడు చూడాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడతాడు. ఈ లోకంలో అంత మాలిన్యమే. ఈ శరీరాన్ని మలినపరిచేది మనస్సును, కనులను, వినికిడిని, మాటలను, సమస్తాన్ని అపవిత్రపరిచేవే ఉన్నావు. కాబట్టి ఆ వ్యక్తి ఎక్కడున్నా దేవునికి భయపడేవాడిగా ఉంటాడు. పరలోకాన్ని మనం మహిమపరచాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి వేరుబాటు జీవితం కలిగి ఉండాలి. రెండవది, లోకాన్ని ఆశించకూడదు. చూడండి, బైబిల్లో డానియేలు, వారి స్నేహితులు, రాజు భుజించే ఆహారం వారి దగ్గరకు వచ్చింది. కానీ వారి ఉద్దేశం ఏమిటి? మేము పరసంబంధమైన పౌరులం, అది మాకు వద్దు అన్నారు. లోకములో ఉన్న మనుషుల కంటే వాళ్ళు గణపరచబడ్డారు. జ్ఞానములోను, సౌందర్యంలోను, తత్వజ్ఞానం కలిగిన వారిలోను, వారి భాషా ప్రావీణ్యత కలిగిన వారిలోనూ వాళ్ళు యోగ్యులుగా ఎంచబడ్డారు. ఎప్పుడది? వారు ప్రత్యేకంగా జీవించినప్పుడు. కనుక ప్రియమైన వారలారా, మనము ఏది చేసినా ప్రభువుకు మహిమ రావాలి. పౌలు గారు అంటారు, మనము చేసే ప్రతి పని ఆయనది కనుక, మనం జీవించేది ఆయన కొరకు కనుక ఆయన మాత్రమే మన విషయంలో మహిమపరచబడాలి. చూడండి, నెబుకద్నెజర్ రాజు అయితేనేమి, సొలొమోను మహారాజు అయితేనేమి, వారి గురించి బ్రతకటానికి విస్తారంగా సంపాదించుకున్నారు. బంగారు ఊయలలు కట్టుకున్నారు, మేడలు కట్టుకున్నారు, ఆనందించారు, భ్రష్టులైపోయారు. కనుక ప్రియమైన వారలారా, మనం బ్రతికినను, చనిపోయినను, భుజించినను, పానం చేసినను ప్రభువుకు మహిమ రావాలి. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడికి సిద్ధపరచును గాక. ఆమేన్.